అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టుల పైన, అలాగే ప్రశ్నించే యువత మీద, ప్రశ్నించే గొంతుల మీద అణచివేత ధోరణి, అధికార మదాన్ని, అధికార దుర్వినియోగాన్ని మనం చూస్తున్నాం. ఏ విధంగా రావణ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ప్రశ్న ఛానల్ రావణ్ని అక్రమ కేసుల్లో ఇవాళ పిఠాపురం పోలీస్ స్టేషన్కి తరలించి బెయిల్ వచ్చినా కానీ ఇంకొక కేసు పెట్టి అలా బెయిల్ ఎన్ని కేసుల్లో బెయిల్ వస్తే అన్ని కేసులు మేము పెడతాం అన్న ఈ ప్రభుత్వ ధోరణిని మనం చూస్తున్నాం. అంటే ప్రశ్నిస్తే జవాబుగా అక్రమ కేసులైన ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన గౌరవనీయులైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఈ యొక్క సందర్భంగా నేను ఒకటే అడుగుతున్నా. ప్రశ్నించే ప్రతి గొంతుకును మీరు నొక్కాలని చూస్తే కొన్ని వేల గొంతులు, కొన్ని వేల ప్రశ్నలు గలమెత్తుతాయి. ఆ యొక్క సందర్భంగానే నేను ఈ యొక్క వీడియో రూపంగాను, ఈ యొక్క ప్రజాముఖంగాను వీడియో చేయడానికి నన్ను ప్రేరేపించింది. ఇప్పుడు మనం వాస్తవాలు, నిజాలు మాట్లాడుకోవాలంటే మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని గత 2 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేశారని ప్రశ్నిస్తాం మేము. 2024 ఎన్నికల సందర్భంగా మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా, అంటే సగటు సామాన్యుడు ఏటీఎం కార్డ్, క్రెడిట్ కార్డ్ ఎలా అయితే వాడతారో అలాగా సుగాలి ప్రీతి అనే ఒక కేసుని, సుగాలి ప్రీతి తల్లిని ఎన్నికల ప్రచారంలో భాగంగా సుగాలి ప్రీతి తల్లిని తన పక్కన కూర్చోబెట్టుకుని ఒక ఏటీఎం క్రెడిట్ కార్డ్ లాగా సుగాలి ప్రీతి కేసును వాడిన సందర్భం మనం చూసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును నీరుగార్చిన సందర్భాన్ని మనం చూసాం. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు హిందుత్వాన్ని చెరగొట్టేది హిందూ నాయకులే, హిందువుల మధ్య కుల శిక్షుని, మత శిక్షుని పెట్టేది హిందూ నాయకులే అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే తిరుపతి లడ్డూని ఎంత క్రెడిట్ కార్డ్ లాగా వాడారో, ఎంత ఏటీఎం కార్డ్ లాగా వాడారో, ఈ మతాన్ని ఎంత ఇదిలా వాడారో మనం చూస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఉప ముఖ్యమంత్రిగానే కాదు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఈ 2 ఏళ్ళు ఏ రోజైనా పంచాయతీరాజ్ శాఖ మీద రివ్యూ మీటింగ్ పెట్టడం కానీ, పంచాయతీరాజ్ శాఖ ఒక డెవలప్మెంట్ గురించి కానీ ఆయన మాట్లాడడం చూసామా? గత ప్రభుత్వం మీద కక్షపూరితంగాను, గత ప్రభుత్వ ముఖ్యమంత్రి మీద కక్షపూరితంగాను మాట్లాడడమే కానీ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య అనేక రకాలుగా ఆయన యొక్క గ్రాఫ్ డౌన్ అవుతున్న ప్రతి సందర్భంలోనూ ఈ యొక్క విద్వేషాలను తీసుకురావడం మనం చూసాం. ఆ యొక్క విద్వేషాలను ప్రశ్నిస్తే, ఆ యొక్క మత విద్వేషాలను, కుల విద్వేషాలను, ప్రాంత విద్వేషాలను ప్రశ్నిస్తే దానికి జవాబుగా ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదే పవన్ కళ్యాణ్ గారు 2023-24 మధ్యలో విజయవాడ నడిబొడ్డు నుంచి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పు తీసుకుని కొడకల్లారా, గూండాలారా అని ఏ విధమైన వక్ర భాషతో మాట్లాడారో మనం చూసాం. మరి అదే పవన్ కళ్యాణ్ మీద చర్యలు లేవా? పోనీ గతం గురించి పక్కన పెట్టండి, ప్రస్తుతం కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ ఏ విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని తోలనాడాడో మనం చూసాం. దాని మీద చర్యలు లేవా? గత 2 సంవత్సరాల నుంచి సీమరాజా, కిర్రాకార్పి ఎన్ని సందర్భాల్లో మహిళలపైన, ప్రజాప్రతినిధులపైన ఎన్ని రకాల వక్ర భాషతో మాట్లాడారో మనం చూస్తున్నాం. దానిపైన చర్యలు లేవా? అంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో సామాన్యుడికి ఒక న్యాయం, ప్రశ్నించే వాళ్ళకి ఒక న్యాయం, అధికార పక్షాన వాళ్ళకి ఒక న్యాయమా? పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క అహంకారపూరితమైన భావాన్ని, మీ యొక్క ద్వేషాన్ని ఒక ప్రతిపక్ష నాయకుడి మీద కావచ్చు, ఇంకొకరి పైన కావచ్చు, మీరు చూపిస్తున్న విద్వేషాన్ని
మీ యొక్క విధానాన్ని ఇక నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేయటమే నా లక్ష్యంగా భావిస్తున్నాను. మీ యొక్క మానసిక పరిస్థితిని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను తెలియజేస్తాను. ఇక్కడి నుంచి అండగా రావడంతో పాటు కొన్ని వేల ప్రశ్నలు గలమెత్తుతాయి. ఈ యొక్క ప్రతి ఒక్క ప్రశ్న మిమ్మల్ని తూటాలాగా తాగుతుంది. దానికి మీరు సమాధానం చెప్పాల్సిందిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు త్వరలోనే మిమ్మల్ని నిలదీస్తారు. ఆ నిలదీసే సందర్భం, సమయం అన్నీ అతి త్వరలోనే మీకు వస్తాయి. ఇక నుంచి ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి, గలమెత్తుతూనే ఉంటాయి. మీ యొక్క అధికారాన్ని దించే వరకు, మీ యొక్క అధికార మదాన్ని దించే వరకు, మీ యొక్క విద్వేష భావానికి, విధ్వంస భావానికి వ్యతిరేకంగా ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి. వి స్టాండ్ విత్ రావణ్. థ్యాంక్ యూ.